స్వల్ప భూకంపం ఇళ్లలోంచి పరుగులు తీసిన జనాలు. కామారెడ్డి పట్టణంలో నిన్న సాయంత్రం 6:49 ప్రాంతంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. పట్టణంలోని సిరిసిల్ల రోడ్డు, అశోక్ నగర్ కాలనీ, మున్సిపల్లో విలీనమైన గ్రామాలైన టెక్రియాల్, దేవునపల్లి భూమి కంపించింది. అదేవిధంగా పట్టణంలోని ఇందిరానగర్, రాజీవ్ నగర్, జేపీఎన్ రోడ్ ప్రాంతాల్లో 5 సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు. అదేవిధంగా మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామంలో స్వల్ప భూకంపం సంభవించినట్లు గ్రామస్తులు తెలిపారు. భారీ శబ్దాలు వచ్చినట్లుగా స్థానికులు అన్నారు. దీంతో ఒక్కసారిగా ఇండ్లలో ఉన్న జనాలు బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అని అర్థం కాక ఆశ్చర్యానికి గురయ్యారు. ఆజాద్ రిపోర్టర్ కౌసర్ అలీ, కామారెడ్డి. ఈరోజు సాయంత్రం 6:49 ప్రాంతంలో ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లో కూర్చోగా భూమి కంపించినట్టుగా అనిపించింది. 15 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఏ విధంగానైతే రోడ్ రోలర్ ఇంటి పక్క నుంచి పోతుంటే భూమి అంతా వైబ్రేట్ అవుతుందో ఆ విధంగా అనిపించింది. వెంటనే మా యొక్క కుటుంబ సభ్యులను అలర్ట్ చేసి, మా యొక్క పిల్లల్ని అందరూ అలర్ట్ చేసి వెంబడి ఇంట్లో నుంచి బయటకు రావడం జరిగింది. అదేవిధంగా కాలనీలోని మిగతా యొక్క ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే కామారెడ్డిలో ఉన్న వేరే మా బంధువులకు కూడా ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా అలాగే అనిపించిందని చెప్పి తెలియజేశారు. సిరిసిల్లలో కూడా మా యొక్క బంధువుల ఇళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ కూడా వాళ్ళకు భూమి కంపించినట్టుగా తెలిసింది. మరి స్థానిక విద్యుత్ శాఖలో నేను పనిచేస్తాను. అక్కడ మా ఆఫీసర్లను అడిగితే కూడా వాళ్ళకు కూడా భూమి కంపించినటువంటి ఫీలింగ్ ఏర్పడిందని చెప్పి తెలియజేశారు.